హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, మా అమ్మ వాళ్ళ ఊరు గ్రామదేవత అయిన బంగారం తల్లి అమ్మవారికి ఆషాఢ సారి సమర్పిందామని అందరూ కలిసి సెలవిడైతే ప్రిపేర్ చేస్తున్నారండి. ఈ ఈ ఆషాఢం సారి అయితే ఈ సంవత్సరమే మొదటిసారిగా మొదలుపెట్టారండి. అందుకనే పుట్టింటి తరపు వాళ్ళు ఆషాఢం సారి సమర్పించాలని చెప్పి ముందుగా మా అమ్మ వాళ్ళందరూ అయితే పుట్టింటి వాళ్ళు అవుతారండి. అందుకే వీళ్ళందరూ కలిసి అయితే సలివిడి ప్రిపేర్ చేయడానికి అయితే సిద్ధమయ్యారండి. ఇదంతా అయితే మా నానమ్మ అయితే దగ్గరుండి చేస్తుందండి. ఇక్కడైతే 3 తరాల కోడళ్ళు ఉన్నారండి. మా నానమ్మ వాళ్ళది ఒక తరము, మా పెద్దమ్మలు అమ్మల తరం ఒకటి, మా వదినల తరం ఒకటి, 3 తరాల కోడళ్ళండి ఇక్కడ. అందరూ కలిసి చాలా చక్కగా ఈ సలివిడైతే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇదైతే ఒకళ్ళ వల్ల అవ్వే పని కాదు కదండీ. అందుకే అందరూ కలిసి చేసుకుంటున్నారండి. ఇలా అందరూ కలిసి చేస్తే ఎంత పెద్ద పనైనా చిటికలో చేసేయచ్చు కదండీ. అరగంటలో అయితే ఈ సలివిడి ప్రిపేర్ చేసేసారండి. చాలా బాగా వచ్చిందండి సలివిడైతే మాత్రం. ఇంతలా ప్రిపేర్ చేస్తారండి. వీళ్ళందరూ చేయడం అయితే ఇదే మొదటిసారంటండి. అయినా దేవుడిని తలుచుకుని చేస్తే ఎంత పనైనా అయిపోతుంది కదండీ. అమ్మవారి దయతో ఈ సక్రమంగా చాలా బాగా అయితే ఈ సలివిడి ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. మొదలుపెట్టినవి ఎలా విశేషం అయితే చాలా బాగుందండి. అందుకే చాలా త్వరగా అయిపోయిందండి. ముందుగా స్టవ్ దగ్గర పూజ చేసి వినాయకుడికి దండం పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అయితే సలివిడి కోసం కావాల్సిన కొబ్బరికాయ ముక్కలు కోసుకుని అవి ఫ్రై చేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకుని తర్వాత పాకం అయితే పెట్టుకుంటున్నారండి. పంచదారతో చేస్తున్నారండి. కొద్దిగా అయితే బెల్లం కూడా వేసారండి అందులోని. ఇక్కడైతే నేను కూడా తిప్పేస్తున్నానండి తెత్తిప్పుళ్ళు. వీడియో కోసం అయితే ఇక్కడ కూర్చుని వీడియో తీసుకుంటూ నేను కూడా తెత్తిప్పులు తిప్పేసానండి. సలివిడైతే చాలా బాగా వచ్చిందండి. అందరూ కలిసి చేశారండి. ఇలా అందరూ కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదండి. అందరూ ఒకే చోట ఆ నవ్వులతోటి చాలా బాగా అనిపించిందండి. ఇక్కడైతే పాకం చూస్తున్నారండి. ఈ పాకం చూడడం అయితే మా నానమ్మకే తెలుసండి. అందుకే నానమ్మ చూస్తుందండి. ఇంకోండి ఈవిడే మా నానమ్మ అండి. పాకం అయితే వచ్చేసిందంటండి. అందుకే స్టవ్ కట్టేసి కింద పెట్టేసి దాంట్లో నెయ్యి, కొబ్బరికాయ ముక్కలు, జీడిపప్పులు అన్నీ వేసేసి తర్వాత ముందుగా ఆడించిన పిండి కూడా అందులో వేసేసారండి. అందులో వేసేసి ఆ కలపడం అంటే చాలా పెద్ద పనండి. అది తిప్పుతూనే ఉండాలండి. పాపం మా వదిన చాలా కష్టపడి అలా తిప్పుతూనే ఉందండి. దేవుడికి పని కదండి. అందుకే అందరూ కూడా చాలా ఓర్పుతో చేశారండి. చాలా నిష్టగా, చాలా భక్తిగా చేశారండి. అందుకే చాలా బాగా వచ్చిందండి. వీళ్ళ కష్టానికి ప్రతిఫలంగా చాలా బాగా వచ్చిందండి. ఏదైనా కష్టపడితే కదండి బాగా వచ్చేది. అంతమంది కష్టం వృధా కాకుండా సలివిడైతే చాలా టేస్టీగా వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళు కూడా చేయడం ఇదే మొదటిసారండి. అయినా సరే చాలా బాగా చేశారండి. ఇంతలా టేస్ట్ వస్తుందని ఎవరూ అనుకోలేదండి. అంత టేస్ట్ వచ్చిందండి. ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల తక్కతిమి తాళాలపై తణుకుల తరంగమై చిలిపిక చిందాడవే గిన్నెరసాని మెలికల మందాకిని కులకుల బృందావని. ఇక్కడైతే సలివిడి బాగా వచ్చిందా రాలేదా అంతా చూసుకున్నారండి. కరెక్ట్గా గట్టి పడుతుందా లేదా అని అన్ని పరీక్షలు చేసే ఆ సలివిడికి ఇంకా చివరికి అయితే బిందులో కూడా కొద్ది కొద్దిగా నెయ్యి వేసండి. అందులోకి అయితే బిందుల్లోకి అయితే ఇది వేసేస్తున్నారండి. వీళ్ళైతే ఓ బిందు చేద్దాం అనుకున్నారండి. కానీ వీళ్ళు అమ్మవారు ఊరుకుంటారా అండి. ఎలా అయితే 2 బిందులు అయిపోయిందండి. ఒక ఆడపిల్లకి అయితే ఎలా పెడతారో పెద్ద బింది చిన్న బింది అలాగే అయిపోయిందండి. వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారండి. ఆ తల్లి చూసారా ఎలా చేయించుకుందో మన అందరి చేత అని వీళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. సలివిడి అయితే ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయండి. తర్వాత నెక్స్ట్ రోజు కోసం అన్నీ చేసుకున్నారండి. అమ్మవారికి గోరింటాకు రుబ్బుకోవడం ఇవన్నీ చేశారండి. పానకం కోసం బెల్లం
చెత్త కొట్టుకోవడం ఇవన్నీ చాలానే చేశారండి. అవన్నీ వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే మా తన్వేష్ ఉన్నాడండి, వాళ్ళ అల్లరి మామూలుగా లేదండి ఆ రోజు అయితే మాత్రం. ఆ సెకండ్ సాటర్డే, సండే 2 రోజులు హాలిడేస్ కదండి ఆ రోజు. ఇంక తినేసారండి ఫోన్ కావాలి, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి అని చెప్పేసి. ఇంకా కాసేపు వాళ్ళ దగ్గర తీసుకుని నేను ఇక్కడ వీడియోలు తీయడం, కాసేపు వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం అలాగే జరిగిందండి మొత్తం అంతా. ఇంకో చూసారండి ఎలా అయితే సెలవులైతే ప్రిపేర్ అయిపోయిందండి. ఓ పెద్ద బింది, చిన్న బింది చూసారండి ఎంత బాగా అయిపోయిందో, ఎంత గట్టిగా చేశారో మా వోళ్ళైతే మాత్రం. ఇక్కడైతే నెక్స్ట్ డే కోసం అరటిపళ్ళు గెల అయితే నాన్నగారు ముగ్గేశారండి. నేను కూడా అమ్మవారికి సారి పట్టుకెళ్దామని బ్లౌజ్ పీసు, గాజులు, స్వీట్ అయితే తెప్పించానండి ఆ అమ్మవారి కోసం. నెక్స్ట్ రోజు నేను కూడా పట్టుకు వెళ్దామని. అమ్మ అయితే గులాబ్ జాములు ఇవన్నీ అయితే చేశారండి. దాంతోపాటు గులాబ్ జాములు కూడా పట్టుకెళ్దాం, అందరికీ వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇద్దామని చెప్పేసండి నాన్నగారి చేత అయితే తెప్పించిందండి ప్యాకెట్లు. మా పిల్లలు కూడా మా నాన్నగారు కూడా వెళ్ళిపోయారండి. ఇంకో ఏవో కొనుక్కుని వచ్చేసారంటండి, చూపిస్తున్నారు. ఇంకా అయితే అమ్మ గులాబ్ జాములు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంక టిఫిన్లు అయిపోయిన తర్వాత ఆ రోజు సాటర్డే కదండి, ఆ రోజు మాకు టిఫిన్లు అయిపోయిన తర్వాత మొదలుపెట్టిందండి. పిండి అయితే కలుపుతుంది. ఇదంతా అయిపోయేదాకా మా పిల్లలు అయితే మా అమ్మ చుట్టూరు తిరుగుతూనే ఉన్నారండి. వాళ్ళే చేస్తారంటండి. మేమే చేస్తాం రౌండ్ రౌండ్ బాల్స్లా చేస్తామని చెప్పేసి మా అమ్మని తినేసారండి పట్టుకుని. ఎలా అయితే అమ్మ అయితే పిండి కలిపేసి ఇచ్చేసిందండి. తర్వాత వాళ్ళే అయితే ఇద్దరు కూర్చుని చక్కగా బాల్స్లా చేసేసారండి. చాలా నీట్గా చేశారండి. పిల్లలకి ఏదైనా పని చెప్తే చాలా బాగా చేస్తారు కదండి. మీరే చూడండి వీడియోలో వాళ్ళిద్దరు ఎంత నీట్గా అసలు ఇద్దరు కలిసి ఒక చోట కూర్చోరండి, ఎప్పుడు దెబ్బలాడుకునే ఉంటారండి. అలా ఇద్దరు కలిసి కూర్చుని చాలా బాగా అయితే చేశారండి మా పిల్లలు ఇద్దరు అయితే. అంతేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేలాగండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. గులాబ్ జాములు అయితే చాలా బాగా వచ్చాయండి, అందరికీ చాలా నచ్చేసాయండి. నెక్స్ట్ డేకి అయితే చాలా బాగా నానిపోయి ఉన్నాయండి. ముందు రోజు రాత్రి చేయడం వల్ల చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.